ఫ్యాక్ట్ నెంబర్ 1. ఫ్రెండ్స్, మనలో చాలామంది గోర్లు కొరకడాన్ని బ్యాడ్ హ్యాబిట్ అని అనుకుంటారు. కాకపోతే కొన్ని సైంటిఫిక్ రీసెర్చెస్ ప్రకారం ఎవరైతే ఎక్కువ గోర్లు కొరుకుతూ ఉంటారో వాళ్ళు మిగతా వారి కంటే ఎక్కువ తెలివైన వారని అర్థమంట. ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఎక్కువ గోర్లు కొరికే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు దాకా ఎన్నో రకాల హోటల్స్ని చూసే ఉంటారు. అయితే స్వీడన్ దేశంలోని ఈ హోటల్ మిగతా హోటల్స్ కంటే భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఈ హోటల్ని పూర్తిగా ఐస్తో నిర్మించారు. ఎంతలా అంటే ఈ హోటల్లో వాడిన బెడ్స్, టేబుల్స్, ఫర్నిచర్స్, చివరికి గ్లాసెస్ని కూడా ఐస్ బ్లాక్స్తోనే తయారు చేశారు. ఇలా ఈ హోటల్ని నిర్మించడానికి కావలసిన ఐస్ బ్లాక్స్ని పక్కనే ఉన్న టార్నడ్ రివర్ నుంచి తెచ్చుకున్నారు. అంతేకాదు ఈ హోటల్ని చెక్కేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఆర్టిస్టులను అక్కడికి ఇన్వైట్ చేశారంట. అయితే ఈ హోటల్ని డిసెంబర్లో అంటే వింటర్ సీజన్లో నిర్మిస్తే ఏప్రిల్లో అంటే సమ్మర్ సీజన్లో ఈ హోటల్ పూర్తిగా కరిగిపోతుంది. దీనివల్ల ఎంతోమంది టూరిస్టులకు ఆ హోటల్లో ఉండేందుకు అవకాశం దొరికేది కాదు. అయితే ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేందుకు 2016లో ఐస్ హోటల్ 365 డేస్ అనే కొత్త కాన్సెప్ట్తో ఆర్టిఫిషియల్ ఐస్ హోటల్ని నిర్మించారు. ఇందులో 365 రోజులు -5 డిగ్రీల టెంపరేచర్ని మెయింటైన్ చేస్తూ ఐస్ బ్లాక్స్ని కరిగిపోకుండా చూస్తారు. అయితే దీనికి కావలసిన ఎనర్జీని సోలార్ ప్లేట్స్ ద్వారా తీసుకుంటారంట. అంతేకాదు ఈ ఐస్ హోటల్ అనేది లగ్జరీ హోటల్తో ఏమాత్రం తక్కువ కాకుండా ఇందులో బార్ రూమ్, ఆర్ట్ గ్యాలరీ, లగ్జరీ బెడ్రూమ్స్ లాంటి ఎన్నో సౌకర్యాలను ఈ హోటల్లో ఏర్పాటు చేశారు. ఇలా ఈ హోటల్లో ఒక్కరోజు ఉన్నందుకు హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు 40,000 రూపాయలు ఛార్జ్ చేస్తారంట. ఫ్యాక్ట్ నెంబర్ 3. నీతా అంబానీ, అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్లో వేసుకున్న నెక్లెస్ ఇంటర్నెట్లో బాగా ట్రెండ్ అవుతుంది. ఆ నెక్లెస్ని చూసిన వాళ్ళందరికీ అసలు ఆ నెక్లెస్ ఎంత రేటు ఉండి ఉంటుంది అని డౌట్ వచ్చే ఉంటుంది. అయితే అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్లో నీతా అంబానీ వేసుకున్న నెక్లెస్ కాస్ట్ సుమారుగా 400 కోట్ల నుండి 500 కోట్ల వరకు ఉండవచ్చంట. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఫ్రెండ్స్, మనిషి తన అవసరాల కోసం ప్రతి సంవత్సరం కోట్లలో చెట్లను నరికేస్తున్నాడు. ఆక్సిజన్ లెవెల్స్ అనేవి తగ్గిపోయి కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ అనేవి పెరిగిపోతున్నాయి. ఇలా కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ పెరిగిపోవడం వల్ల ప్రకృతి వాతావరణం దెబ్బతిని గ్లోబల్ వార్మింగ్కి కారణమవుతున్నాయి. ఈ సమస్యను సాల్వ్ చేసేందుకు 2009లో ఢిల్లీకి చెందిన కొంతమంది ట్రీ అంబులెన్స్ అనే ప్రోగ్రామ్ని మొదలుపెట్టారు. ఇలా ఈ ట్రీ అంబులెన్స్ ద్వారా ఏవైనా చెట్లు నీళ్లు లేక చచ్చిపోతున్నా లేదా పురుగుల వల్ల పాడైపోతున్నా వాటికి వాటర్ పోయడం, ఎక్స్పర్ట్స్ ద్వారా పురుగుల మందు స్ప్రే చేయడం వంటివి చేసి మొక్కలను కాపాడుతున్నారు. దీనికోసం ఆ అంబులెన్స్లో 4 ఎక్స్పర్ట్స్ కూడా ఉంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 5. ఫ్రెండ్స్, మీ అందరికీ సముద్రంలో జీవించే ఆక్టోపస్ గురించి తెలిసే ఉంటుంది. అయితే ఆక్టోపస్ గురించి మీకు తెలియని భయంకరమైన ఫ్యాక్ట్ ఒకటి ఉంది. అదేంటంటే ఆక్టోపస్లకు ఆకలి వేసినప్పుడు ఆహారం దొరకకపోతే దాని కాళ్ళను అదే తినేస్తుంది. మరి ఇలా తినేస్తే అది చనిపోదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఆక్టోపస్లకు తన కాళ్ళలో ఏ కాలు పోయినా దాన్ని మళ్ళీ అది రీజనరేట్ చేసుకోగలదు. ఫ్యాక్ట్ నెంబర్ 6. ఫ్రెండ్స్, మన ఇండియాలో ఎవరైనా యాక్సిడెంటల్లీ గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్ అవడం వల్ల చనిపోతే రూల్స్ ప్రకారం గ్యాస్ సిలిండర్ ఏజెన్సీ వాళ్ళు ఆ చనిపోయిన వ్యక్తి కుటుంబానికి 50 లక్షల కంపన్సేషన్ను తప్పకుండా ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ కంపన్సేషన్ ఇవ్వకపోతే మీరు ఆ గ్యాస్ ఏజెన్సీ పైన కేసు వేయవచ్చు.